నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతాంగానికి శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను పలకరించే అవకాశం వాడవాడలా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాలు పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్న సిపిఎం నేత బాబురావు విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల వారితో సైబర్ నేరాలు చేయించే చైనా కంపెనీలు 3 ఏజెంట్లను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు ఇక డీటెయిల్స్ చూస్తే ఖరీఫ్ సీజన్లో భారతదేశంలోని రైతులతో పాటు సాధారణ ప్రజలకు కూడా గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈ సీజన్లో వర్షాలు సాధారణం కంటే ఎక్కువగానే కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లానినో కారణంగా ఏర్పడిన పరిస్థితులతో పసిఫిక్ సముద్రం చల్లపట్టడం వల్ల ఈ ఏడాది మంచి వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవులకు చేరుకున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఆదివారం మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, దక్షిణ అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో మే 31 నాటికి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలను తాకుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. ఆపరేషన్ జాదూ పేరుతో ఆ పార్టీ ఓ ఆపరేషన్ను ప్రారంభించిందని అన్నారు. బీజేపీ ఆఫీస్ ముట్టడికి బయలుదేరే ముందు జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. రాబోయే రోజుల్లో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి ఏఏపీ గట్టి పోటీగా మారే అవకాశం ఉంది. అందుకే మా పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అందుకు ముందు తమ పార్టీ నేతల అరెస్టుకు నిరసనగా ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్తో సహా ఏఏపీ నేతలు, కార్యకర్తలు నిరసనకు దిగారు. బీజేపీ ఆఫీసుకు వెళ్తుండగా వారిని పోలీసులు అడ్డుకోవడంతో తమ పార్టీ ఆఫీసు వద్దే బైఠాయించి ధర్నా చేపట్టారు. కమలం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. हमारे काउंसलर्स, मंत्री, एमएलएज, एमपीज और सीनियर ऑफिस बेरर्स, हमें आज यहाँ क्यों इकट्ठा होना पड़ा, सबसे पहले मैं वो बताना चाहूँगा. आम आदमी पार्टी को पूरी तरह से ख़त्म करने और कुचलने का इरादा बनाया है, क्रश करने का इरादा बनाया. उसके लिए इन लोगों ने एक ऑपरेशन चालू किया है अपने अंदर जिसका नाम है ऑपरेशन झाड़ू. ये मुझे कैसे पता चला? बहुत सारे ऐसे लोग हैं जो प्रधानमंत्री जी से मिलने जाते हैं. उनमें से कई ऐसे भी लोग हैं जो हमें भी जानते हैं, उनसे मिल के आते हैं और हमें भी जानते हैं. उनसे उन्होंने बताया और लगभग सब लोगों का एक ही वर्जन था कि प्रधानमंत्री जी ने छूटते ही आम आदमी पार्टी की बात शुरू की और उन्होंने कहा कि ये आम आदमी पार्टी वाले बहुत तेजी से बढ़ रहे हैं. ये प्रधानमंत्री जी के शब्द हैं जो मुझे उन कई लोगों ने बताया जो उनसे मिलके आते हैं कि मोदी जी का कहना है कि ये आम आदमी पार्टी बहुत तेज़ी से बढ़ रही है, इनके कामों की चर्चा पूरे देश में होने लगी है और आने वाले और कई राज्यों के अंदर आम आदमी पार्टी बीजेपी के लिए कड़ी चुनौती हो सकती है. చినుకు పడిందంటే చిగురుటాకులా వణికిపోతున్నారు చిట్టినగర్ కొండ ప్రాంత వాసులు. ఏ క్షణాన ఏ బండరాయి దొర్లి ప్రాణాలు హరిస్తుందో, జీవితకాలం కష్టపడి కట్టుకున్న కలల గూడు నేలమట్టం అవుతుందోనని తెలియక బిక్కుబిక్కుమంటూ బ్రతుకు ఈడుస్తున్నారు కొండ ప్రాంత వాసులు. రిటైనింగ్ వాల్ నిర్మాణంతో పాటు ఇనుప కంచెలు ఏర్పాటు చేసి కొండరాళ్లు దొరలకుండా తమ బ్రతుకుల్ని కాపాడాలంటూ స్థానిక ప్రజాప్రతినిధులకు, అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. పవిత్ర కృష్ణానది పరివాహ ప్రాంతంతో పాటు కొండ ప్రాంతం అధికంగా కలిగిన నగరం విజయవాడ. ఇక నగరంలోని కొండలపై పేదలు ఎక్కువగా నివసిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది రేకుల షెడ్డు దగ్గర నుండి పక్కా గృహాల వరకు నిర్మించుకొని కాపురాలంటున్న వారే. అయితే వర్షాకాలం ప్రారంభమైందంటే కొండ ప్రాంత వాసులందరూ కంటి మీద కునుకు లేకుండా జీవిస్తుంటారు. కొండ రాళ్లు విరిగి పడకుండా తగు జాగ్రత్తలు చేపట్టాలంటే అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
గత పరిపాలనలో 2020లో వర్షం ప్రభావంగా 2029 నెల 10వ తారీఖుని పడ్డదండి రాయి. దీనికి వచ్చి అప్పుడు మాజీ మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చూసి ఫోటోలు తీసుకొని వెళ్ళారు. కమిషనర్ గారు వచ్చారు అండ్ అసిస్టెంట్ కమిషనర్ గారు వచ్చారు. జిల్లా కలెక్టర్ గారు అదే మాధవీలత గారు వచ్చారు అండి. వీళ్ళందరూ వచ్చారు. మేయర్ గారు వీళ్ళందరూ వచ్చి పక్కా ఇల్లులు ఇస్తానని చెప్పారు. మాకు పక్కా ఇల్లులు ఇస్తానని చెప్పి కూడా ఇప్పటికి వచ్చి 4 సంవత్సరాలు అయిపోయినా సరే మన వైపు వచ్చి చూసింది లేదు, చేసింది లేదు. వచ్చి ఏదైనా రాళ్ళు పడినప్పుడు మాత్రం వచ్చి ఫోటోలు తీసి సెల్ఫీలు తీసుకొని వెళ్తున్నారు. ఏమనంటే మీకు మెసేజ్ చెప్పాము చేస్తామని అని చెప్తున్నారే కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా సరే చేసేది లేదండి. దీనికి అంతకుముందు వచ్చిన మంత్రి వారు అలాగే చెప్పారు. ఎల్లంపల్లి శ్రీనివాసరావు గడప గడపకు వచ్చినా సరే ఏదో న్యాయం చేస్తానని చెప్పారు కానీ ఆయన పథక కాలం అయిపోయినా సరే ఇటుక తొంగి చూసింది లేదు, ఏమీ లేదు. గత పరిపాలనలో కూడా ఇది నీకెందుకు హామీ ఇచ్చారండి. టీడీపీ గవర్నమెంట్లో హామీ ఇచ్చారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చారు. దీనివల్ల మనకి ఏమీ లేదండి సార్. ఇదిగో వస్తుంది, అదిగో వస్తున్నారు. వచ్చినప్పుడు రాళ్ళు పడినప్పుడు ఫోటోలు తీసుకొని వెళ్ళడం తప్ప దీని మీద వచ్చి సంధించట్లేదు ఎవరు వచ్చి. ఆ రోజు 4 రోజులు వచ్చి హడాబిడి చేసి వెళ్ళిపోతున్నారు కొండల మీదకి వచ్చి. అంతే, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి అమ్మ మీకు పక్కా ఇల్లులు వస్తాయని చెప్తున్నారు. సొరంగం ప్రాంతంలోనూ ఈ కొండ సొరంగం ప్రాంతంలోనూ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చేటప్పటికి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు ఈ కొండ ప్రాంత ప్రజలు. ఏ టైంలో ఏ రాయి పడిపోతుందో కూడా తెలియదు. పెద్ద పెద్ద బండరాలు వచ్చి ఇళ్ళ మీద పడిన సందర్భాలు చాలాసార్లు ఉన్నాయి. అలాగే మెట్ల మీద పడిపోయి అంత ముందు కూడా ఒక కాలుకి కూడా దెబ్బ తగిలింది ఈ ప్రాంతంలోనూ. చచ్చిపోవాల్సిన మనిషి బతుకున్నాడు అంతకుముందు అధికారులు వచ్చారు, మంత్రి గారు వచ్చారు, చెప్పారు కానీ ఎవరు కూడా ఏం న్యాయం చేయలేదు ఈ ప్రాంతానికి. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. గట్టానికి బాగానే మెస్ చేశారు. దయవుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ కలవ చేసుకొని, జిల్లా కలెక్టర్ గారు కలవ చేసుకొని, మంత్రి గారు అందరూ కలవ చేసుకొని అక్కడ మెస్ చేయాలని చెప్పేసి. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిశాయంటే ఇక్కడ వారికి భయాందోళనలో ఆకాశాన్ని అంటుతాయి. కొండపై భాగం వర్షపు నీటితో నాని ఏ క్షణాన బండరాళ్ళు ఎక్కడ జారి పడతాయోననే భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటారు. వీరికి వేరే మార్గం లేక అక్కడే బ్రతుకులు ఈడుస్తుంటారు. ముఖ్యంగా పశ్చిమంలో చిట్టినగర్, కొత్తపేట, గొల్లపాలెం గట్టు, విద్యాధరపురం, కబేళ, కుమ్మరిపాలెం కొండ ప్రాంతాలలో నివసించే జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇటీవల సొరంగం మార్గం వద్ద కొండరాళ్లు జారిపడి వాహనదారులకు గాయాలైన సంగతి తెలిసిందే. మరిన్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సొరంగం వద్ద ఇనప కంచె ఏర్పాటు చేస్తున్నారు. ఇదే క్రమంలో చిట్టినగర్ వైపు, సొరంగం వైపు కూడా ఇనప కంచె ఏర్పాటు చేసి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని మొరపెట్టుకుంటున్నారు చిట్టినగర్ సొరంగం కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు. 1984లో మేము పైన ఇల్లు కట్టుకొని ఉన్నాం. అట్లాగే మాతో పాటు దాదాపు 20-30 కాపురాలు కూడా పైన వేసుకున్నాం. అట్లాగే వర్షాలు తుఫాన్లు వచ్చిన 4-5 రోజుల తుఫానుకి కంపల్సరిగా పైనుంచి రాళ్ళు దొల్లు పడ్డం చేయడం. అట్లా మాజీ ఎమ్మెల్యే నాదర్వల్లి గారు వచ్చారు. అట్లా మాజీ సెక్రటరీ గారు మన కొరవి చగర్బాబు గారు కూడా వచ్చారు, చూశారు. ఆ తర్వాత అధికారులు వచ్చారు, ఎమ్మెల్యే మన మున్సిపల్ ఐబీఎస్ సంస్థలు వీళ్ళు అందరూ చూసి వెళ్ళారు. కానీ చూసి ప్రత్యేకంగా ఇస్తాం అన్న తప్ప ఇంతమంది న్యాయం జరగలే. కనుక ఏంటంటే మాకు ప్రధానంగా ఇక్కడ ముందు చెట్లు కొట్టించేసి ఇక్కడ ఐరన్ మెస్ ఆ చివరి వారికి ఐరన్ మెస్ వేసేస్తే కొండవాసులకి ఉన్న సిమెంట్ కింద కానీ పైన ఉన్న వాసులు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా బాగా ఉంటుందని చెప్పేసి మా పైన ఉన్న వాళ్ళు కానీ కింద ఉన్న వాళ్ళు కానీ మా ప్రజల కోరిక మేరకు 4 దశాబ్దాలు పైబడి జీవిస్తున్న పేద సామాన్య తరగతి వర్గాల ప్రజలు వర్షాకాలం వచ్చిందంటే కొండరాళ్లు ఎక్కడ పడతాయోనని తీవ్ర ఆందోళనలో ఉంటారని స్థానిక నేత మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు మీడియాతో పేర్కొన్నారు. ప్రభుత్వం కొండ ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఇనుప కంచె ఏర్పాటు చేసి కొండరాళ్ల భారీ నుంచి స్థానికులను కాపాడాలని కోరుతున్నారు. చిట్టినగర్ సొరంగం ప్రాంతంలో ప్రతి సంవత్సరం కూడా చిన్నపాటి వర్షానికి కూడా ఈ ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షానికి పిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో గుప్పిట్లో పెట్టుకొని జీవనం సాగిస్తున్న దుస్థితి చాలా బాధాకరం. ఎందుకంటే ఈ ప్రాంతం దాదాపు గత 4 దశాబ్దాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజలు చిరనివాసం ఏర్పరచుకొని అలానే కార్పొరేషన్ పరంగా రోడ్లు కానీ లైట్లు కానీ మెట్లు కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ పరంగా ఏర్పాటు చేసిన తర్వాత ఆ సౌకర్యం ఎందుకంటే పొట్ట పొడిస్తే కష్టపడతాయి కానీ
గడవని పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి రక్షణగా మన మెస్ చేయమని చెప్పేసి మనం కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేక సార్లు సంబంధిత అధికారులు ఇటు మేయర్ గారు కానీ అలానే తర్వాత ఎమ్మెల్యే గారు గడప గడపకు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ మేము విజ్ఞప్తి చేసిన ఇదిగో అదిగో అని చెప్పేసి మొక్కుబడిగా గట్టెనక ప్రాంతం కొంతవరకే వేశారు. ఈ ప్రాంతం కూడా మెస్ చేయాలి, ఎందుకంటే వృక్షాలు కూడా పెరిగిపోయి కొండ చర్యలోకి దిగబడిపోయి ఆ వేళ్ళు నెరలిచ్చి రాళ్ళు పడి ఇదే ప్రాంతంలో 3 సార్లు పడి ఆ ఇంటి మీద, ఎందుకంటే తుట్టులో తప్పింది ప్రమాదం, లేకపోతే పెద్ద ప్రమాదం. ఇల్లు మొత్తం రాయి పెద్ద బండరాయి పడిపోయి చాలా అదృష్టం అనమాట. అలానే ఈ కొండ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు మన వన్ టౌన్లో దాదాపు 15-16 డివిజన్లు కొండ ప్రాంతంలో జనాలు స్థిర నివాసం ఏర్పడి దాదాపు 1,00,000 పైగా ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకొని మన జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా రిటైనింగ్ వాల్స్ కానీ అలానే ప్రమాదకర పరిస్థితులు గుర్తించి రిటైనింగ్ వాల్స్ కట్టించడం, అలానే ముఖ్యంగా ఈ ప్రాంతంలో చెట్లు నరికి మన ఫెన్సింగ్ వేసి ఐరన్ మెస్ వేసి ఇక్కడ రక్షణ కల్పించాలని, లేని పక్షంలో ఈ ప్రాంత ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న ఏరియాలో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా గుర్తించి ఇల్లు కానీ వేరే చోట ఇవ్వటం కానీ జరిగితే బాగుంటుందని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా. ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు వెళ్తున్న ఏఎస్ఐని మృత్యు రూపంలో ఓ కారు కబళించింది. ఈ దుర్ఘటన విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై నిన్న రాత్రి జరిగింది. జూపూడిలోని నిమ్రా కాలేజ్లో స్ట్రాంగ్ రూమ్స్ భద్రతా విధుల్లో హాజరయ్యేందుకు వెళ్తున్న విజయవాడకు చెందిన పోలీసు ఉద్యోగి దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే ఇటీవల జరిగిన ఎన్నికల పోలింగ్ సంబంధించి ఈవీఎంలను ఇబ్రహీంపట్నం జూపుడి గ్రామంలోని నోవా నిమ్రా కళాశాల ప్రాంగణంలోని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన సంగతి తెలిసిందే. విజయవాడ పోలీస్ కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రమణ డ్యూటీలో భాగంగా నిన్న రాత్రి జూపూడి హైవే వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ వైపు వేగంగా దూసుకువెళ్తున్న కారు ఢీకొట్టడం జరిగింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలు పాలైన రమణను వైద్య చికిత్స నిమిత్తం విజయవాడకి తరలించిన ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాల పాలైన రమణ దుర్మరణం చెందారు. విజయవాడ పోలీస్ కమిషనర్తో పాటు సహచర ఉద్యోగిని కోల్పోయినందుకు పోలీసు యంత్రాంగం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. జగన్ రాష్ట్రంలో ఉండాలని, శాంతి భద్రతలను కాపాడవలసింది ముఖ్యమంత్రి, ఆయన మంత్రులేనని అన్నారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవటం గర్హనీయమన్నారు. పగలు ప్రతీకారాలతో రాజకీయ పార్టీలు పగ తీర్చుకోవటం సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయమన్నారు. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చిపోయే వాహనాలు, ఎటు చూసినా వ్యాపారులు, కూలీలతో కళకళ్లాడాల్సిన నున్న మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. వాతావరణ మార్పులతో మామిడి పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ధరలు ఒకంత ఆశాజనకంగా ఉన్నప్పటికీ కాయ నాణ్యత అంతంత మాత్రంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఆసక్తి చూపించటం లేదు. అంతేకాదు సార్వత్రిక ఎన్నికలు సైతం వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయి. ఇవన్నీ కలగలిసి ఆసియాలోనే అతిపెద్దదైన నున్న మామిడి మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. మామిడికాయల ఎగుమతుల కోసం వచ్చే వాహనాలతో కిక్కిరిసి ఉండాల్సిన ఎన్టీఆర్ జిల్లా నున్న మార్కెట్ చాలా స్తబ్దుగా కనిపిస్తోంది. ఫిబ్రవరిలోనే మామిడి ఎగుమతులు తోటల నుంచి నామమాత్రంగా ప్రారంభమైనప్పటికీ నున్న మార్కెట్లో మాత్రం ఏప్రిల్ నెల 2-3 వారాల నుంచే సరుకు ఎగుమతులు మొదలయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు, స్థానిక వ్యాపారులు రైతుల నుంచి మామిడి పండ్లను కొనుగోలు చేసి ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, లక్నో, కోల్కతాకు ఎగుమతి చేస్తున్నారు. నూజివీడు, విస్సన్నపేట, మైలవరం, జీకొండూరు, రెడ్డిగూడెం, మైలవరం, తెలంగాణలోని సరిహద్దు ప్రాంతాల నుంచి నున్న మార్కెట్కు మామిడి పండ్లు వస్తున్నాయి. అయితే గతంతో పోల్చితే ఈసారి చాలా తక్కువ సరుకు వస్తోంది. రోజుకు 400 నుంచి 500 టన్నుల వరకు ఎగుమతులు జరిగే మార్కెట్లో ఇప్పుడు కనీసం సగానికి సగం కూడా మామిడి వ్యాపారం సాగడం లేదు. మామిడికాయ వ్యాపారం ఇదివరకుడు ఉన్నట్టుగా ఇప్పుడు మార్కెట్లో లేకపోవడానికి గల కారణాలు, ఇంత పెద్ద మామిడికాయ మార్కెట్లో లేకపోవడానికి కారణాలు ఏంటంటే జనరల్గా మామిడికాయలు కాసే టైం కరెక్ట్గా అవి పక్వానికి రాని టైంలోనేమో కోస్తున్నారు. అప్పుడేమో అవి వెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళకేమో సవ్యంగా పండట్లా మామిడికాయలు. పండగ వాళ్ళు కొనుగోలు తగ్గించడంతో వ్యాపారాలు జరగట్లా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చే టైంకి మార్కెట్ యార్డ్ వాళ్ళు కానీ వచ్చి వీటిలో ఈ పౌడర్లు వేసారని అవని ఇవని అని చెప్పి
ఎక్కువ వాటి మీద రూల్స్ పెట్టి వాటిని సేల్ లేకపోకుండా ఇప్పుడు వీళ్ళు అడ్డుపట్టడంతో లారీలను ఆపేయడంతో వ్యాపారం రోజు రోజుకి నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారం తగ్గిపోతోంది. ఇప్పుడు జనరల్గా ఇదివరకు చాలా కోట్లు ఉండేవి, ఇప్పుడు కనీసం 25 కోట్లు చేస్తున్నాయి. ఇంత పెద్ద మార్కెట్లో ఉట్టి 25 కోట్లు మాత్రమే వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ఇక్కడ కొనుగోలుదారులు తగ్గిపోతున్నారు. ఇక్కడికి ఈ పొడి గొడవ ఇక్కడికి డైరెక్ట్ వాళ్ళు చెట్ల దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎట్లాగో ఎవరు ఏ గొడవ చేయలేరు. అందుకని ఎవరికి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడే కొనుక్కుంటాలు మొదలు పెడుతున్నారు. దానివల్ల కూడా నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారాలు తగ్గిపోయి రోజుకు 200 టన్నుల మామిడిని మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. ప్రకృతి ప్రకోపాలను తట్టుకొని పంట వేసిన మామిడి రైతులు గత 5 ఏళ్లలో ప్రభుత్వం కొట్టిన దెబ్బకు విలువెల్లాడిపోతున్నారు. బీమా లేక, కవర్లపై రాయితీ రాక, గిట్టుబాటు ధర లభించక అవస్థలు పడుతున్నారు. మామిడి నాణ్యతను పెంచేందుకు ఉపయోగించే ఫ్రూట్ కవర్లకు రాష్ట్ర ప్రణాళిక నుంచి నిధులు ఇవ్వకుండా వారిని మరింత కష్టాల్లోకి నెట్టేసింది. చీడపీడలను నివారించే వ్యవస్థ, సరైన మార్కెటింగ్ సదుపాయాలు లేక సాగు, ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న మామిడి రైతులు దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నున్న మార్కెట్లో ముఠా కార్మికులకు చేతి నిండా పనులు లేకపోవడంతో డీలా పడుతున్నారు. ఇప్పటికైనా సరే మార్కెట్ యార్డ్ వాళ్ళు ఇక్కడ మామిడికాయల వ్యాపారం పెరగాలంటే వీటి గురించి ఏదైనా మామిడికాయలు అసలు ఎలాగా ఉత్పత్తి చేయాలని రైతులకి కొంచెం అవగాహన కల్పించి వీటికి అసలు జనరల్గా ఈ పండటానికి కూడా కావాల్సిన కారణాలని వాటిని వాళ్ళకి ఏమైనా సపరేట్గా వీటి గురించి ఒక నెల రోజులు 2 నెలల ముందరే ఫిబ్రవరి జనవరిలో ఏమన్నా వాళ్ళకి సపరేట్ మందులని ఇవ్వటం కానీ వాళ్ళకి వీటి గురించి అవగాహన కల్పిస్తే మామిడి చెట్లు ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు అసలు జనరల్గానే మామిడి చెట్లు అవి నరికేస్తున్నారు. ఇప్పుడు కిందటి సంవత్సరం 1000 ఎకరాలు ఉంటే ఈ సంవత్సరం కూడా 500 ఎకరాలు అవుతుంది, వచ్చే సంవత్సరం 250 ఎకరాలు అవుతున్నారు. రోజు రోజుకి మామిడికాయలు అసలు ఫ్రూట్ కింగ్ మామిడికాయలు, అలాంటిది రోజు రోజుకి ఎకరాలు మామిడికాయలు నరికేస్తున్నారు చెట్లని. అలా నరకకుండా ఉండాలంటే వాటి కోసం ముందు మనమే అవగాహన సదస్సు వాళ్ళకి చెప్పి ఒక 2 నెలల ముందరే వీటిని ఏ టైంలో కొయ్యాలి, అసలు ఆ ఏ టైంలో పక్కవానికి వస్తాయి ఇవన్నీ చెప్తే దానివల్ల కూడా కొంచెం ఉత్పత్తి పెరుగుతుంది. మార్కెట్ యార్డ్లోకి వచ్చి ఇక్కడ మార్కెట్ దాని గురించి కూడా చెప్పి ఇక్కడ వచ్చిన ఎక్స్పోర్టర్లకు కొంచెం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తే ఎక్స్పోర్టర్స్ ఇంకా ఎక్కువ వస్తారు. దానివల్ల నున్న మ్యాంగో మార్కెట్లో వ్యాపారం ఇంకా అభివృద్ధి బాగా జరుగుతుందని కూడా. ముందు మార్కెట్ చాలా బాగా ఉండేదండి. బయట ఊళ్ళల్లో షాపులు లేవు, ఇప్పుడు అన్ని ఊళ్ళల్లో షాపులు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే విజయవాడ వచ్చే సరుకులు తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లు బయట లేకుండా అన్నీ విజయవాడ ఒకచోట పెడితే మొత్తం సరుకులన్నీ విజయవాడ వస్తాయి. ఇక్కడి నుంచి కొనుక్కునే బేరగాళ్ళు కొనుక్కొని వాళ్ళ ఊళ్ళకు తీసుకెళ్తారు. సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు కామ్రేడ్ పుచ్చిలపల్లి సుందరయ్య అని 50వ డివిజన్ కార్పొరేటర్ బోయ సత్యబాబు స్పష్టం చేశారు. సుందరయ్య ఆశయాల కోసం నేటి తరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదివారం 50 డివిజన్ ఖాదర్ సెంటర్లో కామ్రేడ్ పుచ్చిలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బోయ సత్యబాబు మాట్లాడుతూ భరతమాత ముద్దుబిడ్డ సుందరయ్య నెల్లూరు జిల్లా అనగానిపాడులో జన్మించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని వివరించారు. అనేక పదవులను అలంకరించి రాష్ట్ర నగర అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. ఆయన ఆశయాలతో దేశంలో మతోన్మాద శక్తులను, దుష్ట రాజకీయ శక్తులను, అవినీతి రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలకు, పాదచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముల్లంగి కొండారెడ్డి, గాదే సుబ్బారెడ్డి, జి రాజు, కె సూరిబాబు, కృష్ణ, కొండమ్మ తదితరులు పాల్గొన్నారు. భరతమాత ముద్దుబిడ్డ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో జన్మించి చిన్నతనం నుండే ఆ భూస్వామి కుటుంబంలో పుట్టిన, అగ్రవర్ణ కులాల్లో పుట్టినా కానీ ఎవరైతే అణిచివేతకు గురవుతున్నటువంటి అంటరానితనం అనే భావన పాటిస్తున్నారో దానికి వ్యతిరేకంగా మరి ఆనాడే చిన్నతనంలోనే పాలేరుల సంఘం పెట్టి, వ్యవసాయ కార్మిక సంఘాలు పెట్టి, అలాగే చిన్నపాటి లాభాపేక్ష లేనటువంటి మరి సరసమైన ధరలకు అందించే సేవా కార్యక్రమాలు చేస్తూ, చదువు లేని వాళ్ళకి అక్షరాలు నేర్పిస్తూ, దేశ స్వాతంత్ర ఉద్యమంలో గాంధీ స్ఫూర్తితో పాల్గొని, మరోవైపు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దున్నేవాడికి భూమి కావాలనే పోరాటానికి నాయకత్వం వహించి, ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులుగా, మరోవైపు ఈ రాష్ట్రానికి సంబంధించి గన్నవరం నుంచి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా అనేక ప్రజల యొక్క, దేశం యొక్క, రాష్ట్రం యొక్క అంశాలతో పాటు
మన విజయవాడ నగరానికి సంబంధించిన నగరపాలక సంస్థ సంబంధించి 83 మరి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంలో కమ్యూనిస్టుల యొక్క స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడంలోనూ అలాగే మరి పండిట్ నెహ్రూ బస్టాండు నిర్మాణానికి అక్కడ ఉన్నటువంటి భ్రమరాంబపురం నివాసితుల్ని అక్కడ ఒప్పించి అక్కడ ప్రజలందరికీ ఉపయోగపడే బస్టాండ్ నిర్మాణం చేసేదానికి సహకరించే దాంట్లోనూ మరి బందరు కాలువల పూడికలు తీయించే దాంట్లోనూ ఇలాగా మొత్తం తన జీవితం మొత్తం కూడా ఈ దేశానికి రాష్ట్రానికి ప్రజలకు అంకితం చేసినటువంటి మహానాయకులు సుందరయ్య గారు. ఇటీవలే విడుదలైన 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో 10వ తరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లయితే వారికి ఆ సర్టిఫికేట్పై సప్లిమెంటరీగా నమోదయ్యేది. కానీ ఇప్పుడు గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 35 పరీక్షా కేంద్రాలను అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. విదేశాల్లో ఉద్యోగాలు లక్షల్లో సంపాదన అని నమ్మించి కాంబోడియాకు మనుషులను విక్రయిస్తున్న ఓ ముఠాను విశాఖ పోలీసులు పట్టుకున్నారు. ఓ బాధితుడు తప్పించుకుని పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ అక్రమ రవాణాను విదేశాంగ శాఖ దృష్టికి తీసుకుని వెళ్తామని విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులకు ఈ వివరాలు వెల్లడించారు. విశాఖ గాజువాకకు చెందిన కన్సల్టెంట్ చుక్క రాజేష్ ఇంజనీరింగ్ చదివి కొంతకాలం గల్ఫ్లో ఫైర్ అండ్ సేఫ్టీ మేనేజర్గా పనిచేశాడు. ఆ అనుభవంతో ఫైర్ సేఫ్టీ చదివిన వారిని విదేశాలకు పంపేవాడు. ఆ విషయం తెలిసిన సంతోష్ 2023 మార్చిలో రాజేష్ను కలిశాడు. కంబోడియాలో ఉద్యోగాలున్నాయని ఒక్కో వ్యక్తి నుంచి 90,000 తీసుకొని తాను చెప్పిన వ్యక్తికి 70,000 ఇచ్చి మిగతా 20,000 నువ్వు తీసుకోవాలని రాజేష్కు సంతోష్ సలహా ఇచ్చాడు. అలా వెళ్లేవారితో సైబర్ నేరాలు చేయిస్తామని ఆ విషయం వారికి చెప్పకూడదని కోరారు. ఇద్దరి మధ్య అవగాహనతో రాజేష్ 27 మందిని కంబోడియా పంపించాడు. తర్వాత రాజేష్కు ఆర్య, హబీబ్ అనే మరో 2 ఏజెంట్లు పరిచయమయ్యారు. వారు ఇంకా ఎక్కువ కమిషన్ ఇస్తామనడంతో ఒక్కొక్కరి వద్ద 1,50,000 తీసుకొని 150 మందిని రాజేష్ కంబోడియా పంపించాడు. ఇలా వెళ్లే వారిని అక్కడి ఏజెంట్లు కంబోడియా కంపెనీలకు 2,500 నుంచి 4,000 అమెరికా డాలర్లకు విక్రయించేవారు. తర్వాత వీరిని చైనా కంపెనీ ప్రతినిధులు అదుపులోకి తీసుకొని బలవంతంగా సైబర్ మోసాలు చేయించేవారు. సంపాదించిన డబ్బుతో 1% వీరికి ఇచ్చి కంపెనీలు 99% తీసుకునేవి. వీరిని వ్యసనాలకు బానిసలు చేసేవారు. వీరి నుంచి తప్పించుకొని విశాఖకు చెందిన ఓ బాధితుడు 1930కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఉన్నతాధికారుల పర్యవేక్షణలో సైబర్ సిఐ భవానీ ప్రసాద్ విచారణ జరిపి ముఖ్య ఏజెంటు రాజేష్, కొండలరావు, జ్ఞానేశ్వరరావు అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాం. గత 2 ఏళ్లుగా విశాఖ, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, తుని, కోల్కతాల నుంచి కంబోడియాకు సుమారు 5,000 మందిని పంపారు. గత 2 ఏళ్లలో 100 కోట్ల మేర సైబర్ నేరాలకు వీరు పాల్పడ్డారు. ఈ అక్రమ రవాణా వ్యవహారాన్ని కంబోడియాలోని భారతీయ ఎంబసీ దృష్టికి తీసుకెళ్తాం అని సిపి రవిశంకర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్పీ ఏడీసీపీ వెంకట్రావు, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రీనివాసరావు, ఏసీపీ రాజీవ్ కుమార్, సిఐ భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్లో మంచి ఒక కేసు డిటెక్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్, అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్,
ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం యువతకు ఆదర్శప్రాయమన్నారు సిపిఎం నేత సిహెచ్ బాబురావు. కార్పొరేట్లకు దాసోహం అంటున్న బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు ఆ కార్పొరేట్ల ముడుపులు, అవినీతి సొమ్ముతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాల నేతలే కాదు, విధానాలు మారాలన్నారు. విజయవాడలో వాడవాడన పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సిహెచ్ బాబురావు తదితర నేతలు పాల్గొన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నేత, ఆదర్శ కమ్యూనిస్టు, సిపిఎం అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిపిఎం, సిఐటియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలో పలుచోట్ల ఘనంగా కార్యక్రమాలు, సభలు, సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఈ సందర్భంగా బాబురావు పేర్కొన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నాటికి నేటికి ఏనాటికి ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రపంచంలో అగ్రగణ్యులైన కమ్యూనిస్టు నేతల్లో సుందరయ్య ఒకరని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో జన్మించి దేశంలో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మించడంలో కీలక పాత్ర వహించిన సుందరయ్య సేవలు మరువరానివనన్నారు. పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 3 సార్లు శాసనసభ్యులుగా సుందరయ్య పనిచేసి కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు ప్రత్యేకతను రుజువు చేశారని కొనియాడారు. నేడు దేశంలో ఓట్ల రాజకీయాలు నోట్ల రాజకీయాలుగా, కోట్ల రాజకీయాలుగా మారాయని ధ్వజమెత్తారు. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం పార్టీలు కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయనన్నారు. కార్పొరేట్ల వద్ద ముడుపులు తీసుకొని ఎన్నికల్లో ఖర్చు పెట్టి ప్రజలను మభ్యపరుస్తున్నారన్నారు. కార్పొరేట్ మతోన్మాద రాజకీయాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అందుకు వామపక్షాలు, లౌకిక శక్తులు బలపడాలి, ప్రజలు చైతన్యంతో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీకి తండ్రి లాంటి ఆయన. మన భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీని పెట్టిన తొలి మనుషుల్లో ఆయన ముఖ్యమైన ఆయన. అందుకనే ఆ పార్టీ ఆ జెండా ఉండబట్టి ఒక మొక్కను పెంచితేమవుతుంది, చెట్టు అయి మానై అందరికీ నీడనిస్తుంది. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో పేదవాళ్ళందరికీ, మధ్యతరగతి వాళ్ళందరికీ నీడనిస్తాం. మధ్య మధ్యలో కొమ్మలు పోవచ్చు, కొమ్మలు పోయినా ఏం చేస్తాం, ఇంట్లో నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటేనే మనకి నీడ. సుందరయ్య గారు ఇచ్చినటువంటి ఆదర్శం అటువంటిది. ఆయన మొదటి రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళ వ్యతిరేకంగా పోట్లాడారు. మన పౌరులందరూ తెచ్చినట్లు ఉన్నారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా ఆదివారం సాయంత్రం అమ్మవారి నగర ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు నిన్న ఘనంగా నిర్వహించారు. విద్యాధరపురం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుంచి అమ్మవారి నగరోత్సవాన్ని నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. పూజలతో విశేషంగా అలంకరించిన ట్రాక్టర్పై వాసవి అమ్మవారి ప్రతిభను ఉంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ నగరోత్సవం నిర్వహించారు. ఈ నగరోత్సవంను చిన్ని రామ సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాసవి మాత విశ్వజనని, ఆదిపరాశక్తి అని అన్నారు. శాంతి స్వరూపిణి అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు. విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గడ్డం సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరముల నుండి వాసవి అమ్మవారి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్తెనపల్లి వాసు ఆధ్వర్యంలో నిన్న అమ్మవారి నగరోత్సవం వైభవంగా నిర్వహించామని చెప్పారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు మాట్లాడుతూ ఈ సంవత్సరం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్ద ఉత్సవాలు జరుపుతున్నామని, అందులో భాగంగా అమ్మవారికి నగరోత్సవం నిర్వహించామని చెప్పారు. వాసవి వీరంగ సేవా సంఘం సభ్యులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారన్నారు. ఈ నగరోత్సవం కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ నుండి బయలుదేరి అండమాని బ్రహ్మయ్య వీధి మీదుగా అరవింద వీధి, ఆర్టీసీ వర్క్షాప్ మరియు ఎన్ కన్వెన్షన్ ఎదురుగా ఉన్న రోడ్డు నుండి మరలా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ హాల్ వద్దకు చేరుకుంది. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ పట్టణంలో ఉన్న అర్బన్ ఆర్యవైశ్య సంఘం వారిచే వాసవి మాత
జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాసవి మాత ఆర్యవైశ్యులకు ఒక్కరికే కాదు, విశ్వజనని ఆది పరాశక్తి అంశే కానీ వేరే కాదు. మరి ఈ రోజున శాంతి స్వరూపిణి అయిన వాసవి కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ప్రజలందరికీ కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా బయలుదేరుతున్న అమ్మవారు అందరూ కూడా ఈ ఊరేగింపు చూడాలని, అలాగే కమిటీ వారి అందరికి కూడా సత్యనారాయణ గారు వారి కమిటీకి మంచి కార్యక్రమం చేయడం జరిగింది. మరి అందరూ కూడా చాలా చక్కగా వాసవి మాత అంటే శాంతి స్వరూపిణి. ఎన్నో సంవత్సరాల క్రితం అంటే సుమారు 1103వ సంవత్సరంలో వాసవి మాత పుట్టారు. 1119 సంవత్సరంలో ఆత్మార్పణ చేసుకున్నటువంటి వ్యక్తి వాసవి కన్యకాపరమేశ్వరి. మరి అటువంటి దేవత అయిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఈ రోజున జయంత్యోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరచు. విజయవాడ ఉబ్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి యొక్క నగరోత్సవం జరుపుకుంటున్నాము. వాసవి అమ్మవారు ఈ కార్యక్రమం అంతా కూడాను సత్తెనపల్లి వాసు గారి చేత నిర్వహించబడుతోంది. ఈ ఫ్రెండ్ సర్కిల్ అనేటువంటి వీళ్ళు ఒక కార్యక్రమం అంతా మేమంతా తీసుకొని ఈ పక్కగా మనం అంతా బాగా చెయ్యాలి. ఈ విజయవాడ వన్ టౌన్లో కాకుండా విద్యాధరపురంలో కూడా మన వైఎస్ఆర్ సర్కిల్ ఎక్కువ ఉన్నది. ఇక్కడ అందరికీ మనం తెలియపరచాలి, అందరికీ ఆనందం చేకూర్చేటట్టు చేయాలనే ఉద్దేశంతో సత్సంకల్పంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. అందరూ ఈ ఉత్సవంలో పాల్గొని చక్కగా అమ్మవారి యొక్క కృపకు పాత్రలవుతారని నేను ఆశిస్తున్నాను. ఆడపడుచు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జన్మదినం సందర్భంగా విజయవాడ నగరంలో 25 సంవత్సరాలుగా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆత్మార్పణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు విజయవాడ నగరంలోని విద్యాధరపురం నందు అమ్మవారి నగరోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. వైశ్యుల సంప్రదాయమైన వాసవి వీరాంగ సేవా సంఘం వారిచే సంప్రదాయ నృత్యాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ తిలకించి ఆనందించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని విజయవాడ 2వ పట్టణ సిఐ గణేష్ సూచించారు. పాత బస్తీలోని చేపల మార్కెట్, ఇస్లాంపేట, కోమల విలాస్ సెంటర్ తదితర ప్రాంతాల్లో నాగాలాండ్ పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని, త్వరలోనే ఫలితాలు రానున్నాయని, ఏ పార్టీ వారైనా హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ పోలీసు స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులైన విజయవాడ సిటీ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారి ఆదేశాల మేరకు వెస్ట్ జోన్ డీసీపీ గారు అయినటువంటి హరికృష్ణ గారు, అలాగే వెస్ట్ డివిజన్ ఏసీపీ గారు అయినటువంటి మురళీకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో మా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాగాలాండ్ ఫోర్సు మరియు మా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం మనకి ఈ పోలింగ్ అయిన తర్వాత కౌంటింగ్ వరకు కూడా సెన్సిటివ్ ఏరియాల్లో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రజల్లో ఓ రకమైన భరోసా కల్పించడానికే ఈ ఫ్లాగ్ మార్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం. అలాగే 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు మరియు నాయకులందరికీ కూడా విజ్ఞప్తి ఏమనగా, అభ్యర్థుల యొక్క గెలుపులపై బెట్టింగ్లు కానీ పందాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కాయలేదు. అలాగే ఒకరి మీద ఒకరు అబ్యూజింగ్గా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోవద్దు. ముఖ్యంగా మా 2 టౌన్ స్టేషన్ పరిధిలో సెన్సిటివ్ ఏరియాలు అయినటువంటి పంజాబ్ సెంటర్ కానివ్వండి, గాంధీభవన్ సెంటర్ కానివ్వండి, అలాగే వైఎస్ఆర్ కాలనీలో కూడా మేము పోలింగ్ అయిన నెక్స్ట్ డే నుంచే 24/7 పికెట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అభ్యర్థుల యొక్క హౌస్లు కూడా అక్కడ ఉండడం వల్ల పికెట్లో ఉండే స్టాఫ్ ఆ చుట్టుపక్కల కూడా విజిబుల్గా మోగుతూ ఉంటారు. కౌంటింగ్ తర్వాత నెక్స్ట్ మంత్ 19th వరకు కూడా విజయవాడ సిటీ పరిధిలో 144 సెక్షన్ మరియు 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు గుమ్ముగూడి వాళ్ళ ఇష్టానుసారంగా తిరగవద్దని మా స్టేషన్ తరపుని పోలీసు వారికి.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. స్వామివారి నిత్య కళ్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీ సుదర్శన నారసింహ హోమం, వ్రతాలు సహా ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు జూన్ 1 నుంచి తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి కూడా డ్రెస్ కోడ్ తప్పనిసరి చేశారు. అటు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు దీని నుంచి మినహాయింపు కల్పించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతాంగానికి శుభవార్త చెప్పిన భారత వాతావరణ శాఖ. నికోబార్ దీవులను తాకిన నైరుతి రుతుపవనాలు మే 31 నాటికి కేరళను పలకరించే అవకాశం. వాడవాడలా పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాలు. పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమన్న సిపిఎం నేత బాబురావు. విదేశాల్లో ఉద్యోగాలంటూ నిరుద్యోగులకు వల, వారితో సైబర్ నేరాలు చేయించే చైనా కంపెనీలు. 3 ఏజెంట్లను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన బీజేపీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు. ఆమ్ ఆద్మీ పార్టీని పూర్తిగా నాశనం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.